పేదల సంక్షేమమే లక్ష్యంగా ఒక సంచలన నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొనింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద దాదాపుగా 25 లక్షల రూపాయలు విలువ చేసే ఉచిత వైద్యం పేదలకి తెలుగుదేశం ప్రభుత్వం అందియనుంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం సంతోషం. వైద్య సేవ పథకం కింద దాదాపుగా 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవ ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వంలో 169 వైద్య సేవలకే పరిమితమైన ఆరోగ్యశ్రీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో 324 ఉచిత వైద్య సేవల్ని అందియనుంది. హాస్పిటల్లో చేరిన రోగులకి 6 గంటలలోపే ఈ పథకాన్ని వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హాస్పిటల్ బిల్లులు 15 రోజుల్లోగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు గారు ఏ పథకం తెచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనమే. నూతన వైద్య విధానానికి నాంది పలికిన చంద్రబాబు గారికి మా ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి గారి తరఫున, రాష్ట్రం అందరూ ప్రజల తరఫున ధన్యవాదాలు. సి విజయలక్ష్మి, నేను ఎమ్మెగ్నూరు పట్టణ కోశాధికారిని. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.